హాయ్ అండి అందరికీ. ఐఎమ్ సరిత. ఈరోజు నేను మా ఇల్లు చూపిస్తాను. హోమ్ టూర్ అనమాట. చూడండి, ఇది మా ఇల్లు. అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడైతే ఈ పొయ్యి పైన ఎప్పుడు నేను రొట్టెలు చేసేదాన్ని ఇలా. కాకపోతే నేను అత్తమ్మని ఫోటో తీసిన కాబట్టి చూపించడానికి ఆ విధంగా తీశాను. ఇక్కడ కూడా అత్తమ్మనే చేస్తుంది. ఎందుకంటే ఆ రోజు నాకు చేతి చాలా నొప్పి వచ్చిందని చెప్తే మా అత్తమ్మ రొట్టె చేసింది ఆ రోజు. నేనైతే మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా అత్తమ్మకైతే ఏ పని చెప్పలేదండి. నేను మా తోటికోడలు ఇద్దరు చేసుకున్నాము. ఇది వచ్చేసి మాకు ఎంట్రన్స్లో ఉంటుంది ఇది ఈ రూమ్ అనేది. మా ఇల్లు చాలా మసిబారినట్టు ఉన్నది కదా, ఏమనుకోవద్దు. ఎందుకంటే మా దగ్గర కట్టెల పొయ్యి కాబట్టి ఇలా అయిపోయిందండి. మా పెళ్ళైనప్పుడు అయితే కొంచెం పెయింట్స్ వేసిరు కాబట్టి చాలా నీట్గా ఉండే. అప్పుడు నేను వీడియో తీయలేను. ఇక్కడ పక్కన గోడకు తలిగేశారు కదా, అది గంప అంటారు. అదే చూపించినాను నేను ఇందాక. ఇదేమో మధ్యలో మీకు తెలుసా, భవంతి ఇల్లు అంటే నా 4 సైడ్స్ ఇల్లు ఉండి మధ్యలో వర్షం పడుతుంది కదా, ఆ ఇల్లు అనమాట మాది. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్, నేను వీడియో తీయడం అయితే ఆయనకి ఇష్టం లేదు, సరే చూసి ఊరుకున్నాడు అంతే. ఇంకా ఇది వచ్చేసి కిచెను. ఇక్కడే వంట చేస్తాము. అదేవిధంగా దీంట్లో దేవుడు రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి మా ఫ్రిడ్జ్ ఎంత చిన్న ఉందో, చాలా చిన్న ఉంటుంది మా ఫ్రిడ్జ్. దాంట్లో లైట్ పోయింది, అయినా సరే యూజ్ చేస్తాం దాన్నే. అది ఇంకా వచ్చేసి ఇక్కడ మాకు దేవుడు ఫోటోలు ఉంటాయి అన్నమాట. మా దగ్గర అయితే డైలీ దీపం పెడతాం. మా మామయ్య అయితే దీపం పెట్టకుండా అసలు తినడు. దాని తర్వాత మేము కూడా ఇంకా ఎవరం వీలైతే వాళ్ళం దీపం పెడతాం అనమాట ఇంట్లో. ఇది వచ్చేసి మా అత్తమ్మ మామ వాళ్ళ రూమ్ అనమాట. ఇందులో లైట్ పోయింది, అందుకే చాలా చీకటి ఉంది. ఇంకా మా మామయ్య చూడండి హాల్లో పడుకుండు. ఇది వచ్చేసి మా తోటి కోడలు వాళ్ళ రూమ్ అనమాట. యాక్చువల్గా ఫస్ట్ మేము పెళ్ళైన కొత్తలో ఈ రూమ్ ఇవ్వమని అడిగాము, కానీ వాళ్ళు ఇవ్వలేరు. దాంట్లో ఫస్ట్ ఉన్నారని చెప్పేసి దాంట్లోనే ఉన్నారు. యాక్చువల్గా మా రూమ్లోకి అసలు వీళ్ళ రూమ్లో డివైడింగ్ రాలేదు మధ్యలో, అంటే గోడ రాలేదన్నమాట. మా రూమ్కి వచ్చేసి గోడ వచ్చేసింది. మాకు బీరువా మంచం అసలు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేకుండా ఉండే. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి టీవీ. అప్పట్లో ఉండే కదా టీవీ, అదే అనమాట. ఇప్పుడు చూడండి, నేను మా రూమ్ చూపిస్తాను. మా హస్బెండ్ ఇంకా వీడియో తీస్తుంటే అక్కడ మధ్యలో అడ్డొచ్చాడు. సో ఇక్కడ వచ్చేసి ఇది కిచెన్ ఫస్ట్ ఎంట్రన్స్లో. ఇది మేమున్న సైడ్ రూమ్ అనమాట. మాదంతా ఇట్లా అయిపోయిందండి రూమ్ మొత్తం. ఇక్కడ మా సైడుది ఏంది తెలుసా, మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ కట్టిందంట మా సైడు రూము. అంటే మ్యాక్సిమం 100 ఇయర్స్ దాటి ఒక 150 ఇయర్స్ అవ్వచ్చు మేము ఉన్న సైడు. ఇది వచ్చేసి మా మంచం చూడండి. వర్షం పడుతుందని అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి నేను దాన్ని ఇప్పి పెట్టేశామన్నమాట. ఫస్ట్ అయితే మా బెడ్ ఇలా ఉండే. అసలు గోడలు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, ఎందుకంటే పెయింటింగ్ వేశారు కదా అప్పుడు పెళ్ళప్పుడు. ఈ విధంగా ఇంత నీట్గా ఉండే. ఇది మా మంచం. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, అంతే విప్పి పెట్టేసాం కదా అలా. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి లైక్ బెడ్రూమ్ అనుకోండి, ఆ విధంగానే. సో దాంట్లో అన్ని సామాన్లు పెట్టాము. మా బీరువానైతే ఆ రూమ్లోకి తీసుకెళ్ళడానికి చాలా కష్టపడినాం. ఎందుకంటే అసలు ఆ డోరు చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే అప్పట్లో కట్టిన ఇల్లు కదా అది. నేను వీడియోలు తీస్తుంటే మా తోటికోడలు వాళ్ళ కొడుకు చూడండి ఎలా చూస్తున్నాడో. అయితే చాలా కష్టపడినాము ఆ బీరువా అయితే తీసుకెళ్ళడానికి. ఇప్పుడు ఆ దాంట్లో నుంచి బయటికి తీసుకురావాలంటే మాత్రం ఒక 4-5 మెంబర్స్ అయినా ఆ బీరువాని పట్టుకోవాలి ఎవరైనా సరే. అసలు ఒక్కసారి చూడండి మా రూమ్ పరిస్థితి ఎలా ఉందో. ఇల్లు మొత్తం ఉరిచేసి, మొత్తం వర్షం పడితే టోటల్గా ఉరుస్తుందండి, ఆ విధంగా అనమాట. చూడండి ఎటు సైడ్ మొత్తం ఇక్కడ బకెట్లు పెట్టేస్తాం అనమాట, వాటరు దాంట్లో పడిపోతాయి. దీనివల్ల మా బీరువా కూడా టోటల్గా ఖరాబ్ అయిపోయింది. ఎన్ని వేల సామాను టోటల్గా ఖరాబ్ అయిపోయింది. అసలు ఏమైందంటే అసలు ఈ బీరువా పైన ఈ బ్యానర్ ఎందుకు కప్పినాం తెలుసా, వర్షం పడితే టోటల్గా తడిసిపోతుందని చెప్పేసి ఆ బ్యానర్ మొత్తం కప్పేసాం. మీరు ఇంకా ఇలాగే చూస్తూ ఉంటే మా పెళ్ళైన కొత్తలో అసలు మా ఇల్లు ఏమైంది, వర్షం పడితే ఏ విధంగా ఉన్నదో నేను చూపిస్తాను. ఈ బ్యానర్ని ఈ విధంగా యూజ్ చేసుకున్నాము. మీరు ఇలాగే కంటిన్యూగా చూడండి ఏమైందో. చూడండి అసలు మా బీరువా పరిస్థితి ఎలా ఉందో. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్, మిగతా సామాన్లు అసలు అన్నీ పెట్టించారు అమ్మ వాళ్ళు. చాలా సామాన్లు ఉన్నాయి. ఆ బీరువా వెనకాల కూడా చాలా స్పేస్ ఉంటుంది, అక్కడ చాలా సామాన్లు పెట్టిన అనమాట నేను.
సైడే సామాన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే పైన బండలు నిలబడడానికి కింద మీకు కట్టెలు ఉంటాయి కదా, వాటిని దూలాలు అంటారనమాట. ఆ దూలం వల్ల ఈ బీరువా వెనకాలకు జరగలేకపోయింది, అంటే జరిపినా కూడా స్పేస్ లేకుండా అయిపోయింది అనమాట. అందుకే ఆ ఉన్న చిన్న గ్యాప్లో వేరే సామాన్లు పెట్టేసిన. ఒక్కసారి చూడండి మా బీరువా ఎలా ఖరాబ్ అయిందో మీకు తెలుస్తుంది. కింద మొత్తం తుప్పు పట్టింది చూసిరా. నాకైతే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఇన్ని వేల లక్షల సామాను మొత్తం వేస్ట్ అయిపోయింది అనేసి. ఇంకా ఇక్కడ కూడా మంచంది ఒక సైడ్ది ఇక్కడ సైడ్ పెట్టేశాను. ఇవి తెలుసా మీకు, అద్ద సోలా అంటారు కదా, అవి అన్నమాట. చిన్న చాట అది ఉంది, జల్లెడ కూడా. ఇది తెలుసా మీకు, దీన్ని దూగుట్ అంటారు. దూగుట్ అని ఎక్కడ తెలుసా అంటే, నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి ఇల్లే అనమాట, అక్కడ నుంచి తెలుసు మాకు. ఇంకా ఇప్పట్లో మనం సెల్ఫ్ అంటాము, అది దూగుడు అనమాట. ఇక్కడ చూసిరా మా ఇల్లు ఈ విధంగా ఉంది. ఆ పైన చూడండి, ఆ దూలం అక్కడ టచ్ అయిపోయింది అనమాట బీరువాకి, అందుకే పెట్టడానికి రాలేదు. అసలు దాన్ని పట్టుకోవడానికి కూడా చాలామంది పట్టుకున్నారు, 4-5 మెంబర్స్ పెట్టారు. ఇక్కడ కూర్చున్నామే మా అత్తమ్మ అనమాట. మా అత్తమ్మ ఎంత మంచిదో తెలుసా, అసలు చాలా మంచిది. నేనైతే మాటల్లో వర్ణించలేను. బయట కూర్చున్న మా మామయ్య అయితే చాలా స్ట్రాంగ్ మ్యాన్. ఎంత పని చేస్తాడంటే వాళ్ళ కొడుకులు కూడా అంత పని చేయలేరు, అంత స్ట్రాంగ్ మ్యాను మా మామయ్య. ఇప్పటికీ పని చేస్తాడు. ఈ విధంగా ఇది వచ్చేసి మన ఇక్కడ కిచెన్ ఉంది కదా, దాని పక్కన ఉంటుంది అనమాట ఆ ప్లేస్. అక్కడ గిన్నెలు బట్టలు చేసుకుంటాం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం. ఇక్కడ డ్రమ్ములు చూసిరా, ఒక గచ్చులాగా కట్టేసి దానిపైన గోడ కట్టి దానిపైన డ్రమ్ములు పెట్టిరు. అది ఇంజనీరింగ్ ప్లాన్తో పెట్టించిరు. దాని నుంచి బాత్రూంలోకి ట్యాప్స్ తిప్పుకోవచ్చు అనమాట, మనం వాటర్ క్యారీ చేయకుండా అనమాట, ఊరికే మోసుకెళ్ళడం అవుతుందని ఇంజనీరింగ్ ప్లాన్తో. అదే కాదు, అదేవిధంగా మధ్యలో వాటర్ పడతాయి కదా భవంతి ఇల్లు అంటే, అక్కడ కూడా రేకులేసి పైపులు పెట్టి ఒక దగ్గర వాటర్ పడేటట్టు కూడా చేసిరు అటు సైడు. అదనమాట. ఇక్కడ మా తోటి కోడలు కొడుకు కొద్దిసేపు మాట్లాడుకున్నాం మేము ఇద్దరము. ఇది బయట సైడ్ ఈ విధంగా ఉంటుంది మాది, బయట రోడ్ పక్కన. అయితే నేను కొన్ని నా పెళ్ళైన కొత్తలో దిగిన స్టిల్స్ ఇక్కడ ఫోటోలు కొన్ని చూపిస్తున్నాను చూడండి. దివాళీ రోజు నేను ఈ విధంగా సెలబ్రేట్ చేసిన అనమాట. నేను అన్ని దీపాలు ముగ్గులు అన్నీ పెడితే మా మామయ్య, అక్కడెందుకు పెట్టినావమ్మా, ఓన్లీ గడప దగ్గర అక్కడ పెట్టవచ్చు కదా అంటానన్నాడు. నేనేమో అన్నీ డెకరేట్ చేసిన అనమాట. ఇంట్లో అయితే ఎన్ని గడపలు ఉన్నాయో మాకు ఓన్లీ ఇంట్లోనే ఒక 20 వరకు ఇంట్లోనే సరిపోయినాయి అనమాట. దాని బయట మళ్ళీ, ఎందుకంటే అన్ని గడపలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గడప దగ్గర 2 కదా, అట్లా 20 పెట్టిన ఇంట్లో నేను. ఈ విధంగా బయట సెలబ్రేట్ చేసినాం. చూడండి ఎలా ఉందో చెప్పండి. ఇవి ఒకటి కార్తీక పౌర్ణమికి, ఒకటి దివాళికి. నా బ్యాక్ సైడ్ ఉన్న సైకిల్ మా మామయ్యదనమాట. ఇప్పుడు ఆ సైకిల్ లేదు, మార్కెట్లో సైకిల్ పెడితే వేరే వాళ్ళు ఎత్తుకపోయిరండి. ఇంక అప్పటి నుంచి మా మామయ్యకి అసలు సైకిలే లేదు. పాపం సైకిల్ పైననే మొత్తం అటు ఇటు తిరుగుతుండే, షాప్కి వెళ్ళాలని ఎక్కడ వెళ్ళాలన్నా. ఇంకా తర్వాత నేను మా అత్తమ్మ అప్పుడప్పుడు ఎక్కడ కూర్చున్నా నేను వెళ్ళి కొన్ని పిక్స్ తీస్తుంటాను అనమాట. ఆ విధంగా ఇలా స్టిల్స్ ఇచ్చింది. వద్దు వద్దు అంటది కానీ కొద్దిసేపు ఫోటో చూస్తుంది అత్తమ్మ ఫోటో అనగానే. ఇది కూడా దివాళీ రోజు నేను మా హస్బెండ్ దిగిన ఫోటో. ఇక్కడ మా అత్తమ్మ అట్లు పోస్తుంది అనమాట. అట్ల తది రోజు ఇక్కడ రొట్టెలు చేస్తుంది. నేను కూడా బయట కూర్చొని రొట్టెలు చేసేదాన్ని అనమాట. ఇది వచ్చేసి చూడండి, సంక్రాంతి రోజు నేను వేసిన ముగ్గు మా ఇంటి ముందు. ఈ పిక్స్ అన్ని ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, అప్పట్లో నేను అన్ని వీడియోలు తీయలేను కాబట్టి పిక్స్ అయినా పెడదామని పెడుతున్నాను. కృష్ణునిగా రెడీ చేసిన మా తోటి కోడలు వాళ్ళ కొడుకుని. ఇంకా బోనాల పండగకి ఇక బోనాలు ఈ విధంగా రెడీ చేసిన నేనైతే ఏ పండగ అయినా నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నా. పెళ్ళైన కొత్తలో అయినా సరే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ప్రతి ఫెస్టివల్ నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నా. ఇప్పటికీ కూడా నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటాను. ఎందుకో ఇంకా నాకు తెలియదు కానీ ప్రతి ఫెస్టివల్ అక్కడ చేసుకుంటా. ఇది మా మ్యారేజ్ అప్పుడు బారసాల బియ్యం పోస్తారంటారు కదా, అప్పుడు మా ఊర్లో వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు అనమాట. ఈ మా మేనత్తలు ఇద్దరు, మధ్యలో మా అమ్మ ఉంటుంది. అది ఫోటో అప్పటిది ఉంది కదా అని
పెట్టాను. ఇది వచ్చేసి మా ఇల్లు చూడండి బయట ఇలా ఉందో, పైనుంచి తీస్తే ఇలా ఉంది, మధ్యలో రేకులు, అది ఇంజనీరింగ్ ప్లాన్తో చేసిరు. ఇక్కడ చూడండి అసలు నేను పెళ్ళైన కొత్తలో చాలా బాధపడిందంటే ఇక్కడ ఇది మా పెళ్ళి బ్యానర్ అనమాట. బెడ్ పైన కప్పేశాను, ఎందుకంటే ఫుల్ వర్షం. అసలు ఆ వర్షంలో ఒకసారి నేను ఆ సౌండ్ కూడా వినిపిస్తాను మీకు ఇప్పుడు, ఓకేనా. హాల్లో కూడా చాలా ఫుల్ వర్షం పడుతుంది. వీడియో తీశాను నేను, అటు వెళ్ళలేను కానీ నేను వాయిస్ సౌండ్ వినిపిస్తాను మీకు. వర్షం నీళ్ళు చూసారా, అక్కడ గుంత నిండిపోయింది మంచం పక్కన. చూసారా ఎలా సౌండ్ వినిపిస్తుందో. నేనైతే వెనుకటి రోజులకు వెళ్ళిపోయినాను. మా లైఫ్లో మా అమ్మ వాళ్ళు కూడా ఒకప్పుడు పూరి గుడిసె ఉండేదన్నమాట. మా ఇంట్లో కూడా వర్షం ఇలా పడితే వాటరు గిన్నెలతో ఎత్తి బయటికి పోసేవాళ్ళు మా నాన్న మా అమ్మ. మా పిల్లలకి పడుకోకుండా ఉంటారేమని చెప్పేసి నాకు ఆ లైఫ్ గుర్తొచ్చింది. నాన్న ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ చాలా డెవలప్ అయ్యారు లైఫ్లో, ఒక స్థాయికి ఎదిగిర్రు చాలా కష్టపడి. మమ్మల్ని అయితే చాలా మంచిగా చదివిపించారు, అన్నట్టు ఉన్నారనమాట. కానీ లైఫ్లో నాకు దేవుడు ఇచ్చింది నేను అనుభవించక తప్పదు కదా. సో ఎంతకైనా మనం కూడా వర్క్ చేస్తూ ఒక పొజిషన్లో వెళ్ళాలి, ఇల్లు కట్టాలనేది నాకు ఒక డ్రీము. అది ఏ విధంగా అయినా సరే సక్సెస్ కావాలి, ఎందుకంటే కూడు గుడ్డ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా ప్రతి ఒక్కరికి. అదే డిసైడ్ అయ్యాను నేను కూడా. ఇప్పట్లో ఇల్లు కట్టడం అంటే మామూలు మాట కాదు. ఒకప్పుడు అనేవాళ్ళు పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడని. కానీ ఇప్పుడు పెళ్ళి ఎంత తక్కువలైనా చేసేయచ్చు, కానీ ఇల్లు మాత్రం కట్టడం చాలా కష్టం. నేనేదో ఈ వీడియో తీసి మా అత్త వాళ్ళ ఇల్లును అందరికీ చూపియాలి బ్యాడ్గానైతే కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఈ విధంగా ఉన్నాం, ఫ్యూచర్లో ఇంకా సక్సెస్ కాలేమా, సక్సెస్ అయ్యాక కూడా నేను దీనికి డిఫరెన్స్ చూపించాలని ఈ వీడియో పెడుతున్నాను. నాకు గుర్తు ఉంటుంది కదా, ఎందుకంటే ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఈ విధంగా ఎదిగినామని. ఈ వర్షం పడ్డ సిచ్యువేషన్ వీడియోస్ వదిలిపెడితే మిగతా ఓవరాల్గా మా ఇల్లు ఎలా ఉందో చెప్పండి. నాకైతే మా ఇల్లు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇది నాది అనే ఒక సంతోషం ఉంటుంది నాకు. ఉన్నా కూడా నా ఇల్లు అనే ఒక ధైర్యం ఉంటుంది, అందుకే నాకైతే చాలా ఇష్టం, ఓకేనా. ఈ విధంగా అయితే మా ఇల్లు ఉందండి. ఎలా ఉందో మీరు కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ సరిత. థ్యాంక్ యూ.